జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దీపు, వీళ్ళందరూ మోసగాళ్ళరా. వీళ్ళతో పాటు వెళ్తే నువ్వు మోసపోతావు. వాళ్ళు ఎవరైనా కావచ్చు మామ్, కానీ కుమారిని నేను ఇష్టపడ్డాను, ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చచ్చినా బ్రతికినా కుమారితోనే. తనకి ఇంట్లో స్థానం లేకపోతే నాకు కూడా అవసరం లేదు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా దీపు? నేను కావాలనుకుంటే నువ్వు కూడా నాతో వచ్చేమా. ఈ ఇల్లు, ఆస్తి, మీ డాడీని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి మనం? గంగలోకి సిస్టర్. ఏమంటున్నావు? నీకింకా అర్థం కాలేదమ్మా. ఇదిగో ఇలా జరగాలన్నదే ఆ దివ్య ప్లాను. ఏమంటున్నావు? ఇలాగే మా గురించి నిజం తెలిసిన మీరు మమ్మల్ని గెట్అవుట్ అంటారని, మమ్మల్ని వదిలి ఉండలేని కుమారి మాతో వస్తుందని, కుమారి మీద ప్రేమతో అల్లుడుగారు, అల్లుడుగారి మీద బెంగతో మీరు, అందరూ ఇంటి గడప దాటాలని ఆ దివ్య ప్లాన్ చేసింది సిస్టర్. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు? ఏం తెలియనట్టు మాట్లాడకండి వదిన గారు. దివ్య ప్లాన్ మీకు తెలుసు. దివ్య జాతకం లాగే ఈ ప్లాన్ కూడా దాచిపెట్టారు. మేమంతా బయటికి వెళ్ళిపోతే మీరు బావగారికి ఏకైక భారీగా ఉండొచ్చని, ఈ ఇల్లు, ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని మీ కోడలు ప్లాన్ చేసిందని మాకు తెలుసు. అందుకే ప్లాన్ ప్రకారం ఫంక్షన్ రోజు రాత్రి మా గురించి నిజాలు చెప్పాలనుకున్నారు. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయించి మా చెల్లెమ్మను కూడా మాతో పాటు ఇంట్లోంచి పంపించేసి వీళ్ళంతా హ్యాపీగా ఉండాలనుకున్నారు. అదే అన్నయ్య వదిలిన ప్లాన్ అయితే వాళ్ళని అస్సలు క్షమించకూడదు మామ్. ఈ ఇంట్లో వాళ్ళు అడుగు కూడా పనివ్వకూడదు. వాళ్ళ ప్లానే అది అల్లుడు గారు. మిమ్మల్ని ఈ ఇంటి నుంచి తరిమేయాలన్నదే వాళ్ళ అసలైన ప్లాను. ఈ ఆస్తంతా అనుభవించాలనే ఇంత భయంకరమైన కుట్ర పన్నారు. విన్నావా ప్రసాద్? ఏడుకొండలన్నయ్య గారికి ఆస్తి లేదన్న వంకతో ఓ దివ్య ఎంతకి తెగించిందో. నన్ను, దీపుని నీకు దూరం చెయ్యాలనుకుంది. వేళ్లతో పాటు మమ్మల్ని వీధిలోకి గంటాలనుకుంది. మమ్మల్ని అడుక్కు తినేలా చెయ్యాలనుకుంది. లేదండి, దివ్యకి అలాంటి ఆలోచన లేదు. వీళ్ళ గురించి నిజం చెప్పి మీరు క్షమించేలా చేయాలనుకుంది తప్ప వీళ్ళ వీధిలోకి గంటేయాలనుకోలేదు. వీళ్ళు దివ్యని అపార్థం చేసుకుంటున్నారు. హర్షకు ఆస్తి మీద ఆశ లేదని మీకు బాగా తెలుసు. 1000 కోట్ల ఆస్తిని దివ్య వదిలేసి వచ్చిందని మీకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళు ఇలాంటి కుట్ర చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు ప్రశ్న, ఏడుకొండల గారికి ఆస్తి లేదనో, దివ్యకి మన ఆస్తి మీద ఆశ ఉందనో కాదు. గడప దాటి ఇంటి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంట్లో అడుగు పెట్టలేదు అని. ఇచ్చిన వాయిదాకి హాజరు కాని నిందితుడు కోర్టు దృష్టిలో నేరస్తుడే. అలాగే ఈ క్షణం నుంచి దివ్యను ఇంట్లోంచి బహిష్కరిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.